అందరికీ నమస్కారం. యోగా అనేది చాలా మంచి విషయం. కానీ యోగాలో కొన్ని నియమ నిష్టలు కంపల్సరీ. నియమాలు, రూల్స్, రెగ్యులేషన్స్ గురించి మీ అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే దాన్ని చెయ్యకపోతే చేస్తే ఒకలా ఉంటది. చేయకుండా మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవి యోగాలో ఉండేవి. సో, అది కాకుండా పంచకోశాలుంటాయి. రైట్. అవన్నీ మనం తెలుసుకుంటేనే యోగాకి ఒక మార్గం. ఒక ఆసనం వేసేటప్పుడు మళ్ళీ ఎలా విడదీయాలి? దాన్ని బయటికి ఎలా తీసేయాలి? సో, దాని తర్వాత ఆసనం వెయ్యాలంటే ప్రిపరేషన్ ఆసనాస్ ఏంటి? ఏ ఆసనకి ఏది కౌంటర్ ఆసన? ఎందుకు ఈ ఆసనం వేయాలి? సన్నగా ఉండేవాళ్ళు ఎలా ఎయ్యాలి? లావుగా ఉండేవాళ్ళు ఎలా ఎయ్యాలి? ఆల్రెడీ ప్రాబ్లమాటిక్ కండిషన్స్ ఉండేవాళ్ళు ఎలా ఎయ్యాలి? ఇయన్నీ యోగిక్ సైన్స్ అనే విషయంలో తెలుస్తది. ఇంకోటి పెద్దవాళ్ళు చాలా వరకు ఆసనాలు ఎయలేకపోతే వాళ్ళకి ప్రాపర్టీస్ యోగా అని ఉంటాయి. ఆసనం వేయాలంటది శరీరం సహకరించదు, మనసు సహకరించదు. అలాంటి వాళ్ళు ఎటువంటి యోగిక్ క్రియాస్ చేసుకోవాలనే విషయంలో భాగంగా ఇష్టా లైఫ్ అనేది యోగిక్ సైన్స్ అనేది తెచ్చింది. యోగాలో సైన్స్ ఉందా? అవును. యోగాలో సైన్స్ ఏదైతే ఉందో, ఆ సైన్స్‌ని మీ అందరికి చెప్పడానికి ఇష్టా లైఫ్ ముందుకొస్తుంది. సో, ఈ ఇష్టా లైఫ్ కోర్సెస్‌లో భాగంగా యోగిక్ సైన్స్‌ని ప్రతి ఒక్కరు నేర్చుకొని, మీ శరీర సౌష్ఠవాన్ని, మానసిక దృఢత్వాన్ని పెంచుకుంటారని కోరుకుంటున్నాం. సో, దీనివల్ల ఒక యోగిక మార్గంలో ఉండి రోగాలకు దూరంగా ఉండాలని మా ఆశ. రోగ నివారణి అంటారు. రోగాలు రాకుండా నివారిస్తా ఉంటుంది. సో, అలాంటివన్నీ మీరు తెలుసుకుంటారని, ఇస్టా లైఫ్ కోర్సెస్‌లో భాగంగా యోగిక్ సైన్స్ కూడా మీరు నేర్చుకొని, మీ శరీరాన్ని ఇంకా కొంచెం మెరుగుపరుచుకుంటారని కోరుకుంటున్నాం. ఇంకేమైనా సలహాలు, సూచనలు కావాలంటే ఇస్టా లైఫ్‌ని సంప్రదించుతుండండి. నమస్కారం.